హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఇండియా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ర్యాంక్ వచ్చేసి 118 అండి 2025లో. ఓకే, సో బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్ అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ ఇన్ బోత్ మీడియమ్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి వెరీ ఈజీ టాపిక్ అండి. భారతదేశం 2030 కల్లా ఆడవాళ్ళలో ఉద్యోగాలు చేసేటటువంటి స్త్రీలను 55% లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ పెంచాలని అనుకుంటుంది. అంటే దేశంలో 100 మంది ఆడవాళ్ళు ఉంటే అందులో 55% మంది ఉద్యోగాలు చేయాలి, అంటే 55 మంది ఉద్యోగాలు చేయాలి. ఇప్పుడు ఇది చాలా తక్కువగా ఉంది, ఆల్మోస్ట్ ఆల్ 20-30 మధ్యలోనే ఉంది. సో ఇది ఎలా సాధ్యమో, ఎందుకంటే భారతదేశంలో చాలా రకాల స్టీరియోటైప్స్ ఉంటాయి. ముఖ్యంగా భారతదేశంలో స్త్రీలను ఉద్యోగాలకు పంపడంలో అనేక ఆంక్షలు ఉంటాయి. ఉద్యోగాలకు వెళ్ళినా కూడా ఇంటి పనులు చేయాలనేటటువంటి ఆంక్షలు ఉంటాయి. సో ఇట్లాంటి అనేక కారణాల మధ్య ఇది ఎలా సాధ్యము, సో దీని గురించి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఒక స్ట్రాటజిక్ ప్లాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు 41.7% ఉందని చెప్తున్నారు. అయితే ఇందులో చాలా వరకు అగ్రికల్చర్ జాబ్స్, అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు ఎక్కువగా ఉన్నాయి. అలా కాకుండా మనం కేవలం ఉద్యోగాలను, వ్యవసాయాన్ని పక్కన పెట్టి, ఎందుకంటే వ్యవసాయాన్ని ఉద్యోగం అని అనలేము, అది సాధారణంగా సొంతంగా మనం చేసుకునేటటువంటి మన జీవితంలో భాగం. అది వ్యవసాయం ఉద్యోగం కాదు. బట్ అన్నీ కలిపే చెప్పారు ఇది. బట్ జనరల్గా మనం తీసుకుంటే ఇందాక నేను చెప్పినట్టుగా 20-30% మధ్యలోనే ఉంటుందన్నమాట. సో అయితే దీన్ని ఇప్పుడు 55% పెంచాలని అనుకుంటున్నారు. అలాగనే భారతదేశంలో జెండర్ ఎంప్లాయ్మెంట్ గ్యాప్, మగవాళ్ళు ఎక్కువ ఉద్యోగాలు చేయడం, ఆడవాళ్ళు తక్కువ ఉద్యోగాలు చేయడం అనేటటువంటిది ఉంది. ఇది తగ్గాలి. సో దీనికి సంబంధించి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అంటే ఏంటి, సో దాన్ని ఇక్కడ నుంచి FLFPR అని పిలుద్దాం. ఇదేంటంటే ఎంతమంది ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు లేదా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు, అంటే ఉద్యోగాలు చేయడానికి రెడీగా ఉన్నారు. డెఫినెట్గా FLFPR అనేటటువంటిది పెరిగినంతలో ఎకనామిక్ ఇంక్లూజన్, అంటే ఆడవాళ్ళు కూడా ఆర్థిక వ్యవస్థలో అద్భుతమైన భాగస్వామ్యం ఉంది, సమ్మిళిత ఆర్థిక వ్యవస్థ ఉందని అనుకోలేము. ఎందుకు అంటే చాలాసార్లు ఇన్ఫార్మల్ జాబ్స్, అన్పెయిడ్ జాబ్స్లో ఆడవాళ్ళు ఉంటారు. ముఖ్యంగా జీతాలు రానటువంటి ఉద్యోగాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సాధారణంగా ఎకనామిక్స్లో కేర్ ఎకనామీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో అమ్మ ఉంటుంది లేదా భార్య ఉంటుంది. సో వీళ్ళు మగవాళ్ళకి చాలా రకాల ఇంటి పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇల్లు తుడుస్తారు, వంట వండుతారు, బట్టలు ఉతుకుతారు, ఇంకా అనేక హౌస్ హోల్డ్ థింగ్స్ చేస్తారు. వీటన్నిటికీ మనం జీతం ఇస్తున్నామా? కానీ అదే ఈ పర్టికులర్ వర్క్ ఏదైతే ఉందో, వంట చేయడం అనేది ఒక 5 స్టార్ హోటల్లో చేసామనుకోండి, డబ్బులు ఇస్తారు, చెఫ్ అంటారు అక్కడ. సో అలాగే మనం లాండ్రీ వర్క్ చేసామనుకోండి, బయట అయితే డబ్బులు ఇస్తారు, కానీ ఇంట్లో ఆడవాళ్ళకి మనం డబ్బులు ఇవ్వం కదా. సో కాబట్టి ఆ రకంగా అన్పెయిడ్ ఇన్ఫార్మల్ జాబ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే మనం కనుక చూస్తే FLFPR అనేటటువంటిది చాలా వరకు 2011, 12, 17, 18 మధ్య 31.2 నుంచి 23.3% తగ్గిపోయింది. ఎందుకంటే ఉమెన్ చాలా వరకు లేబర్ మార్కెట్లోంచి విత్డ్రా అవుతున్నారట, అంటే వర్క్స్ చేయట్లేదు. దానికి అనేక రకాలైనటువంటి సోషల్ రీజన్స్ ఉంటాయి, పర్సనల్ రీజన్స్ కూడా ఉంటాయి. సో అట్లానే రీసెంట్ రికవరీ 2017-18 నుంచి 23-24కి మాత్రం పెరిగింది. అంటే ఫీమేల్ పార్టిసిపేషన్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీస్ బాగుంది. అలాగనే రూరల్ లెడ్ గ్రోత్, అంటే ఈ ఇంప్రూవ్మెంట్ అంతా కూడా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. అర్బన్ ఏరియాస్లో మాత్రం కొంతవరకు తగ్గుతుందట. ఎందుకు అంటే రూరల్ ఏరియాస్లో ఎక్కువగా మనం అగ్రికల్చర్లో ఆడవాళ్ళని భాగస్వామ్యాలుగా చేస్తూ ఉంటాం, కానీ అర్బన్ ఏరియాస్లో ఉద్యోగాలకు సంబంధించి మగవాళ్ళు ఎక్కువగా ఉద్యోగాలు చేస్తూ ఆడవాళ్ళని ఇంటి పట్టునే ఉండేటటువంటి పరిస్థితులు భారతదేశంలో ఇప్పటికీ కూడా చాలా సుస్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. సో అట్లాగనే ఎకనామిక్ డిస్ట్రెస్ యాజ్ ఎ డ్రైవర్ కనుక చూస్తే రూరల్ ఏరియాస్లో చాలా వరకు డిస్ట్రెస్ ఉంది. అలాగనే ఖర్చులు పెరుగుతున్నాయి, వేజ్ గ్రోత్ పెద్దగా ఉండట్లేదు. కాబట్టి ఫ్యామిలీ ఇన్కమ్కి ఎంతో కొంత సపోర్ట్ చేయాలి, కాబట్టి ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలకు వెళ్తున్నారు. వేరేజ్ వెన్ కమ్స్ టు అర్బన్ ఏరియాస్ కొంత జీతభత్యాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండే పరిస్థితులు, కాబట్టి ఉమెన్ వర్క్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదని మెన్ భావిస్తూ ఉంటారు. సో అలాగే నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, మోస్ట్ ఆఫ్ ద ఇంక్రీజ్ అనేటటువంటిది అన్పెయిడ్ ఫ్యామిలీ లేబర్ నుంచి వస్తుంది, అలాగే లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నుంచి వస్తుంది. కానీ మనకి ఇక్కడ కావాల్సింది సెల్ఫ్ ఎంప్లాయ్మెంటో ఇదో కాదు, సాలరీడ్ ఎంప్లాయీస్ పెరగాలి. ఆడవాళ్ళు కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడేటటువంటి ఇండిపెండెన్స్ రావాలి. సరే ఎవరు ఏం మాట్లాడుకున్నా, ఫెమినిజం అని అనుకున్నా, ఇంకొకటి అనుకున్నా మనందరం కూడా
కలిసి పని చేస్తేనే ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్తుంది. అందులో ఆడవాళ్ళు ఎగ్జంప్షన్ కానే కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో అట్లానే కనుక మనం చూస్తే సిగ్నిఫికెన్స్ ఏంటి అసలు ఈ యొక్క ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అంటే ఎకనామిక్ ఎంగేజ్మెంట్. అంటే ఎక్కువ మంది ఆడవాళ్ళు పని చేస్తున్నారు, పని కోసం ఎదురు చూస్తున్నారు అంటే లేబర్ మార్కెట్ పెరుగుతుంది, అంటే దానివల్ల ఎకనామిక్ ఎంగేజ్మెంట్స్ కూడా పెరుగుతాయి. అలాగే జెండర్ ఈక్వాలిటీ సిగ్నల్, ఎక్కువగా ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ తక్కువ ఉంది అంటే దాని అర్థం ఏంటి? జెండర్ ఇన్ఈక్వాలిటీ ఉందనే కదా. సో జెండర్ ఈక్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి ఇది ఉండాలి. అలాగే క్వాలిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, సాధారణంగా FLFPR అనేటటువంటిది పెరిగితే ఎక్కువ అన్పెయిడ్ అండ్ ఇన్ఫార్మల్ వర్క్స్లో పెరుగుతుంది. అలా ఉండకూడదు. అన్పెయిడ్ అండ్ ఇన్ఫార్మల్ వర్క్స్లో పెరుగుతుందంటే ఎకనామిక్ డిస్ట్రెస్ ఉందని అర్థం. శాలరీడ్ ఎంప్లాయీస్ పెరగాలి. సో ఇది మనం ఆలోచించాల్సిన విషయం. అలాగే పాలసీ డయాగ్నోస్ టూల్, అంటే దీని ద్వారా మనము ప్రభుత్వం అనేక రకాలుగా వాళ్ళకి నాణ్యతతో కూడినటువంటి ఉద్యోగాలు ఇప్పించడానికి కూడా అనేక రకాలుగా పాలసీస్లో మనం వాడుకోవచ్చు. అలాగే పాలసీ ప్లానింగ్ ఇన్పుట్గా కూడా మనం వాడచ్చు. అంటే ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్, చైల్డ్ కేర్ సర్వీసెస్, లేబర్ సర్వీసెస్, వీటికి సంబంధించి మనం ఖచ్చితంగా ఉమెన్ ఎంప్లాయ్మెంట్ని బూస్ట్ చేయాలి. ఆడవాళ్ళ యొక్క ఉపాధి ఉద్యోగ అవకాశాలను మనం చాలా పెంచాలి. అఫ్కోర్స్ ఇటీవల కాలంలో SHGs అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం ఉపాధి సంఘాలు, డ్వాక్రా సంఘాలు, డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ అని అంటారు. సో వీటి ద్వారా మనం చాలా వరకు ఉపాధి అవకాశాలను పెంచుతున్నాం, కానీ అవి సరిపోవు. సో అయితే ఎందుకు భారతదేశంలో ఆర్థిక వృద్ధికి ఇది మనకి ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జీడిపి పెరుగుతుంది. ఎందుకంటే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ పెరిగితే ప్రొడక్టివిటీ పెరుగుతుంది, కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, ఆర్థికంగా కూడా భారతదేశం బలపడుతుంది. అలాగే జీడిపి మీద ఇంపాక్ట్ ఉంటుందట. మెకిన్సీ అనేటటువంటి ఒక రిపోర్ట్ ప్రకారం జెండర్ ఈక్వాలిటీ ఉంటే 46 లక్షల కోట్లు అంటే $700 బిలియన్ ఇండియా జీడిపిలో 2025కి యాడ్ చేయొచ్చు. ఆడవాళ్ళు పనిచేసేటటువంటి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ పెరిగితే అని ఒక రిపోర్ట్ వచ్చింది. అలాగే టాలెంట్ పూల్లో డైవర్సిఫై చేయొచ్చు. యాక్చువల్గా ఒక రిపోర్ట్ ప్రకారం మేనేజరల్ పొజిషన్స్లో మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పి మనకు ఒక రిపోర్ట్ కూడా ఉంది. అలాగనే ఆడవాళ్ళు కూడా రకరకాల ఉద్యోగాలకు వస్తే విభిన్న కోణాల్లో ఆలోచిస్తారు కాబట్టి డైవర్స్ టాలెంట్ పూల్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇదొకటి. సో అట్లానే సెక్టోరల్ గెయిన్స్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఫినాన్షియల్ సర్వీసెస్, ఇలాంటి అన్నిటిలోని కూడా జెండర్ రోల్స్ ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతాయో, మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా ఉంటారో ఎప్పుడైతే, ఈ సెక్టార్లో మనం ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేయొచ్చు. అట్లాగనే జెండర్ ఈక్వాలిటీ అంటే ఈ యొక్క లింగ సమానత్వం అనేటటువంటిది వస్తుంది. ఫినాన్షియల్గా వాళ్ళు కూడా కొంత స్వేచ్ఛా స్వతంత్రాలను పొందుతారు. సో ఇవన్నీ కూడా ఆర్థికంగా కన్నా ఎక్కువగా సామాజికంగా మనకి ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి. ఎందుకంటే మన సమాజం మీ అందరికీ తెలిసిందే, ఇట్స్ ఏ ప్యాట్రియార్కల్ సొసైటీ. సో దీన్ని ఎంతో కొంత మ్యాట్రిలినియల్ సొసైటీయా, మ్యాట్రియార్కల్ సొసైటీయా చేయాలని నేను చెప్పను, కానీ బట్ అట్లీస్ట్ ఈక్వల్ సొసైటీగా అయితే చేయడానికి ప్రయత్నాలు అయితే చేయాలి కదా. సో అట్లానే హౌస్ హోల్డ్ వెల్ఫేర్, దాంతోపాటుగా ఎప్పుడైతే ఆడవాళ్ళకి ఎక్కువగా డబ్బులు వస్తాయో మగవాళ్ళు అనేక రకాలుగా దాన్ని ఉపయోగిస్తారేమో, కానీ ఆడవాళ్ళు మాత్రం వాళ్ళకి వచ్చిన డబ్బుల్ని ఎక్కువగా పిల్లల్ని చదివించడానికి, వాళ్ళకి పౌష్టికాహారం పెట్టడానికి, వాళ్ళ తాలూకా ఈ హెల్త్ కేర్కి సంబంధించినటువంటివి, అలాగనే హ్యూమన్ క్యాపిటల్ని పెంచడానికి, ఇలాంటి వాటికి బాగా యూజ్ చేస్తారట. అంటే మగవాళ్ళు ఉద్యోగాలు చేసేదానికన్నా ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తే ఖచ్చితంగా మనకి పోవర్టీ, పేదరికం తగ్గే అవకాశం ఉందని కూడా మనకు కొన్ని లెక్కలు చెప్తున్నాయి. సో కాబట్టి ఈ రకంగా మనం చూడొచ్చు. అట్లాగనే సస్టైనబుల్ గ్రోత్ అంటే సుస్థిర అభివృద్ధి అనేటటువంటిది పెరుగుతుంది. అది ఇంకా జనరల్గా మనం చెప్పే అంశాలు వ్యవసాయము, MSMEs, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రెన్యూబుల్ ఎనర్జీ, అన్ని రంగాల్లోనూ వస్తారు వాళ్ళు. అట్లాగనే ఎకనామిక్ ఇంపరేటివ్ కూడా పెరుగుతుంది. అంటే మనం వికసిత భారత్ అవ్వాలని అనుకుంటున్నాం 2047 కల్లా. ఇప్పుడంటే మనం దాదాపుగా $4 నుంచి $5 ట్రిలియన్ మధ్యలో ఉన్నాం, కానీ 2047కి ఆర్థిక వ్యవస్థగా బలపడాలి, అభివృద్ధి చెందిన దేశం అవ్వాలి అంటే ఖచ్చితంగా మరి వీటన్నిటికీ కూడా మనం ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, డబ్బు సంపాదించాల్సి ఉంటుంది. సో ఆడవాళ్ళు కూడా అందులో భాగం అవ్వాలి. సో అయితే దీంట్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అదేంటి ఛాలెంజెస్ అంటే ఫస్ట్ థింగ్, హై క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ ఆడవాళ్ళకి ఇవ్వట్లేదు మన దేశంలో. ఇది ఒకటి. అంటే ఎక్కువ నాణ్యతతో కూడినటువంటి శాలరీడ్ జాబ్స్ ఎక్కువగా మనం ప్రొవైడ్ చేయట్లేదు. అలాగే డబుల్ బర్డెన్ అంటే ఏంటి, ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయాలి, ఇంట్లో పనులు చేయాలి. సో ఇది మగవాళ్ళు పంచుకునేటటువంటి అవకాశం తక్కువ. సో ఇప్పుడు కొంతమంది అర్బన్ ఏరియాస్లోకి వచ్చిన తర్వాత పంచుకుంటున్నారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద రూరల్ ఏరియాస్. సో జెండర్ నార్మ్స్ అండ్ మొబిలిటీ కన్స్ట్రెయింట్స్ గురించి మనం మాట్లాడితే ముఖ్యంగా ఏంటంటే ఆడవాళ్ళకి ఎక్కువగా ఉద్యోగాలు చేసేటప్పుడు వచ్చేటటువంటి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్. ఇది ఎలా ఉంటుందంటే ఇండిపెండెంట్గా ఆడవాళ్ళు మన దేశంలో ట్రాన్స్పోర్టేషన్ని రకరకాల ప్రాంతాల్లో యూటిలైజ్ చేసుకునేటటువంటి సోషల్ నార్మ్స్ ఇంకా రాలా భారతదేశంలో.
ఇది ఒక కాంప్రహెన్సివ్ వేలో ఆలోచించాల్సినటువంటి విషయం. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఒక అమ్మాయి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది అనుకోండి, తండ్రి అయినా అమ్మాయిని డ్రాప్ చేయాలి, లేదా భర్త అయినా అమ్మాయిని డ్రాప్ చేయాలి. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ డిపెండెన్సీస్ వల్ల కూడా పోను ఏమవుతుందంటే, ఈ ఉద్యోగం చేయడం కన్నా నువ్వు మానేస్తేనే బెటర్ అనేటటువంటి ఒక ఒపీనియన్స్ అనేటటువంటివి, స్టీరియోటైప్స్ మనం సొసైటీలో తీసుకొస్తూ ఉంటాం. సో కాబట్టి ఈ జెండర్ నార్మ్స్ ఎలా మారుతాయంటే, ఇది వ్యక్తిగతంగా మారేటటువంటి అంశం కాదు, సొసైటీ మొత్తం ఆలోచించాలి దీని గురించి. ఇప్పుడు ఒక అమ్మాయి జాబ్ చేస్తుంది, ఆ అమ్మాయిని స్పెషల్గా ఏం చూడకూడదు, ఆ అమ్మాయిని కూడా సాధారణ వ్యక్తిలాగే మనం పరిగణించగలిగితే, సో అట్లాంటి సందర్భాల్లో ఈ మొబిలిటీ అండ్ జెండర్ నార్మ్స్ కన్స్ట్రెంట్స్ కొంత తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగనే వల్నరబిలిటీ ఇన్ ద లేబర్ మార్కెట్, ఎక్కువగా ఆడవాళ్ళను ముఖ్యంగా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్లో ఎక్కువగా ఎక్స్ప్లాయిట్ చేసేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇవి మన దేశంలో ఏ రోజుల నుంచో ఉన్నటువంటి కొన్ని సోషల్ ఈవిల్స్, దేవదాసి సిస్టమ్ నుంచి కూడా మనం చూస్తున్నాము. సో ఇవన్నీ పోవాలి అంటే మోర్ అవేర్నెస్ అండ్ మోర్ ఎడ్యుకేషన్, ఎస్పెషల్లీ మోర్ చట్టం చాలా కఠినంగా ఎక్కడైనా ఎక్స్ప్లాయిట్ చేసేటటువంటి పరిస్థితులు ఉంటే వాటి మీద మనం కనుక ఉపయోగించగలిగితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అయితే ప్రభుత్వం ఏం ఖాళీగా లేదు, చాలా మెజర్స్ తీసుకుంటుంది. బేటీ బచావ్ బేటీ పడావ్ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, ఇందులో కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ గురించి చాలా ఎక్కువ మాట్లాడింది ప్రభుత్వం. అలాగే వన్ స్టాప్ సెంటర్స్ అండ్ ఉమెన్ హెల్ప్ లైన్, ఎక్కడైనా వాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎనీ కైండ్ ఆఫ్ హెరాస్మెంట్స్ వచ్చినా వన్ స్టాప్ సెంటర్స్కి వెళ్ళొచ్చు. లేబర్ లాస్ని కోడిఫై చేశారు. అలాగే ఉమెన్ వర్కర్స్ కూడా చాలా ప్రొటెక్టివ్ ప్రొవిజన్స్ వచ్చాయి. ప్రతి ఆఫీస్లోని సెక్షువల్ హెరాస్మెంట్స్కి సంబంధించి ఒక సెల్ పెట్టాలని విశాఖ గైడ్లైన్స్ కేసులో జస్టిస్ వర్మ గారు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఉన్నాయి మనకి. అది ఆల్మోస్ట్ అన్ని ఆఫీసులోని ఇప్పుడు అప్లై చేస్తున్నారు. అలాగే క్రెచ్చి సెంటర్స్ ఉంటున్నాయి. సో ఎవ్రీథింగ్ వీఆర్ డూయింగ్. కానీ భారతదేశం 140 కోట్లు ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి దేశం కాబట్టి ఈ చేంజెస్ అన్నిటికీ కొంత సమయం పడుతుంది. అర్బన్ ఏరియాస్ అండ్ కాస్మోపాలిటన్ సిటీస్ లైక్ హైదరాబాద్లో మనకి తక్కువగా కనిపించి ఉండొచ్చు, కానీ టైర్ 2 సిటీస్, టైర్ 1 టౌన్స్లో మాత్రం ఈ ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయి. సో ఇది టాపిక్. దీనికి సంబంధించి ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అట్లాగనే మోస్ట్ ఆఫ్ ద అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ స్ట్రక్చరల్ ఇన్ నేచర్, మెథడాలజీ అడాప్టెడ్ టు కంప్యూట్ అన్ఎంప్లాయ్మెంట్, దీనికి సంబంధించి 200 పదాల్లో రాయండి. సో ఇది టాపిక్. సో కొన్ని ఇలాంటి టాపిక్స్ మీద ఎక్కువగా అడుగుతాడు. ఎప్పుడు పాపులర్ టాపిక్స్ అని అనుకోకండి. సో దానివల్ల మనకి వ్యూస్ ఎక్కువ రావచ్చేమో, కానీ మీకు ఎగ్జామ్లో ఎక్కువగా ఉపయోగపడకపోవచ్చు. సో కాబట్టి విచ్ ఎవర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్, నేను ఎక్కువగా వాటి మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.